సర్వేపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక కాకుటూరు శివాలయం గురించి 48 సెంట్లు ఒక దాత అల్లూరు శంకర్ రెడ్డి ఆయన స్నేహితుడు దబ్బుగుంట రమణయ్య పేరుతో ఆయన కూడా చనిపోయినాడు. దబ్బుగుంట రమణయ్య కూడా 48 సెంట్లు ఆ కాకుటూరు శివాలయం నడిపేదానికి అని చెప్పి రాసిచ్చాడు. పక్కా పట్టా ల్యాండ్. దాన్ని ఈరోజు ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి శివుడికి శటగోపురం, మహాశివునికే శటగోపురం పెట్టిన సోమిరెడ్డి, శివుడికే శటగోపం పెట్టిన సోమిరెడ్డి, ఇవన్నీ ఆలయ భూమిపై సోమిరెడ్డి రియల్టర్ రూటు, ₹1 కోటి డబ్బులు తీసుకొని శివుడి భూమి 48 సెంట్లు అమ్మేసిన సోమిరెడ్డి. విషయం ఏంటంటే హైవే పక్కన మ్యాప్ ఉంది, ఆ హైవే పక్కన శివాలయం ఉంది. ఇది నేషనల్ మెడ్రాస్ హైవే చెన్నై రోడ్. దీనికి తూర్పున శివాలయం ఉంది. 2005 గోల్డెన్ క్వాడ్రిలేటర్ రోడ్డు వచ్చేటప్పుడు 48 సెంట్లలో నేషనల్ హైవేకి 8 సెంట్లు పోయింది 2005లో. ఇప్పటికి కాంపెన్సేషన్ ఇవ్వలేదంట. తర్వాత ఇప్పటికి ఆ టెంపుల్కి పడమట నేషనల్ హైవే, టెంపుల్కి హైవేకి మధ్య 8 సెంట్లు ఇప్పటికీ ఉంది. 8 సెంట్లు హైవేలో కలిసిపోయింది. 8 సెంట్లు దేవాలయానికి పడమట ఉండే హైవేకి టెంపుల్కి మధ్య 8 సెంట్లు ఉంది. టెంపుల్ లోపల 15 సెంట్లు ఉంది. పెద్ద ఏమయ్యా వెనక ఆపలేరా? దేవాలయం లోపల 15 సెంట్లు పెద్ద కాంపౌండ్ వాల్ క్యాంపస్. ఆ టెంపుల్ లోపల పెద్ద ఆవరణ, భక్తులందరూ కూర్చొని ఉంటారు చెట్ల కింద. 15 సెంట్లు ఉంది. సిమెంట్ రోడ్డు ఈ టెంపుల్కి దక్షిణాన, ఈ టెంపుల్ ఇది దక్షిణాన మట్టి రోడ్డు ఉండింది. ఆ మట్టి రోడ్డుని వాళ్ళు దాదాపు 16-17 అడుగుల సిమెంట్ రోడ్ వేశారు. వెడల్ప 25 అడుగుల సిమెంట్ రోడ్ వేశారు. సరే పోనండి, 25 అడుగుల సిమెంట్ రోడ్ వేశారు మట్టి రోడ్ని. దానికి గాను అక్కడ 15 సెంట్లు టెంపుల్ ల్యాండ్ ఉంది. అయినా కొన్ని ఏళ్ల నుంచి మట్టి రోడ్డు ఆ గేటుకి, ఆ టెంపుల్ గేటుకి దక్షిణాన ఉండే గేటు ఈ మట్టి రోడ్లో నుంచే భక్తులు పోవాలి. అది కూడా వాడుకుంటున్నారు. దాన్ని సిమెంట్ రోడ్ వేసి 15 సెంట్లు ఆ సిమెంట్ రోడ్లో వాడుకున్నారు. ఉన్న మట్టి రోడ్ని సిమెంట్ రోడ్ చేసి మళ్ళీ 3 సెంట్లు తిరిగి ఇచ్చారు. 40 లక్షల డబ్బు దేవాలయానికి ఇస్తున్నారు. 40 లక్షలు డబ్బు ఇచ్చి 3 సెంట్లు తిరిగి ఇచ్చి ఉన్న దేవుడికి అంతకుముందు వాడుకుంటున్న ఎప్పటి నుంచో ఉన్న 30 ఏళ్ళ నుంచి ఉన్న మట్టి రోడ్ని సిమెంట్ రోడ్ వేశారు. అంటే సిమెంట్ రోడ్ వేయటం తప్పు, 40 లక్షల టెంపుల్కి ఇయటం తప్పు, 3 సెంట్లు తిరిగి ఇయటం తప్పు. దేవాలయంలో 15 సెంట్లు ఉంది. గుడి లోపల 8 సెంట్లు హైవేకి పోయింది. ఇంకొక 8 సెంట్లు ఈరోజు హైవేకి టెంపుల్కి మధ్య ఉంది. 2 సెంట్లు జైన్ టెంపుల్లోకి పోయింది. 2 సెంట్లు జైన్ టెంపుల్. ఇది 48 సెంట్లు ఎవరైతే అల్లూరు శంకర్ రెడ్డి గారు దబ్బుగుంట రమణయ్య పేరుతో ఇచ్చాడో, ఆయన చనిపోయిన 11 మంది సభ్యులు ఏర్పాటు చేసుకొని ఆ టెంపుల్ బాగోగులు చూస్తున్నారు. వాళ్ళు చెప్తేనే ఆ సిమెంట్ రోడ్ వేశారు. ఇన్ని కార్యక్రమాలు చేస్తే చంద్రమోహన్ రెడ్డి మహాశివుడికే శటగోపం, మహాశివుడికే శివాలయానికి చెందిన 40 సెంట్ల భూమిలో రియల్ ఎస్టేట్ యజమానుల కోసం సిమెంట్ రోడ్లు నిర్మించారు. ₹1 కోటి ఆయన తినేశాడు. ₹1 కోటి లంచం తీసుకున్నాడు. ఆయన కాశీకి పోయిన ఆ శివుడికి శటగోపురం పెడతాడు. ఆయన ఆస్తులు తినేస్తాడు. నా బుద్ధుందా? మనిషి జన్మ. అందుకే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చా. ఈ ఒకసారి 1000 కోట్లు అంటావు, ఒకసారి 200 కోట్లు అంటావు, ఒకసారి 100 కోట్లు అంటావు, నెలకి 20 కోట్లు అంటావు. శివుడి భూమి అమ్ముకొని నేను ₹1 కోటి తీసుకొని బతకాలా?
చెప్తా నేను. మా నలుగురు మా కుటుంబం, ఉమ్మడి కుటుంబంలోనే మా పెద్దనాయన సోమిరెడ్డి ఆదినారాయణ స్వాతంత్రం కోసం జైలుకి పోయించాడు. 5 ఎకరాలు ఇచ్చారు పెద్ద చెరుకూరు దగ్గర. ఈరోజు కార్పొరేషన్ 5 ఎకరాలు మిక్స్డ్ కాలనీ, ఎకరా 4 కోట్లు చేస్తుంది. అక్కడ చిన్న ఆయన కార్పొరేషన్ బార్డర్ లో రావూరు వారి కండ్రిగా, ఆర్బీ కండ్రిగా, ఒరిగొండ పంచాయతీ. మొన్న గిరిజన కాలనీ దేవాలయం ప్రారంభం అంటే నన్ను వాళ్ళు తీసుకోపోతే 5.5 ఎకరాన్ని చిన్న ఆయన ఇచ్చాడయ్యా సోమిరెడ్డి రాధాకృష్ణారెడ్డి అని చెప్పారు. ఇక్కడ అల్లీపురంలో అంటే 2వ డివిజన్ లో, కోడూరు రోడ్ లో, అల్లీపురంలో కార్పొరేషన్ లో 2nd డివిజన్ లో హై స్కూల్, సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హై స్కూల్. అక్కడనే 1/2 ఎకర్ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్. అక్కడ మైపాడు రోడ్ లో అది కూడా కార్పొరేషన్ 1 ఎకర్. ఇది 3 ఎకరాలు, 2.5 ఎకరా, రెండు హై స్కూల్స్ సోమిరెడ్డి కుటుంబాన్ని, ఒక హాస్పిటల్ గ్రౌండ్, ఈ కలిసి 4 ఎకరాలు. సోమిరెడ్డి ఆదినారాయణ ఇచ్చింది 5 ఎకరాలు, సోమిరెడ్డి రాధాకృష్ణారెడ్డి ఇచ్చింది 5.5 ఎకరా, 14.5 ఎకరా. 14.5 ఎకరా. ఈరోజు 60 కోట్లకు తక్కువ లేదు, మొత్తం కలిపి 60 కోట్లు మా కుటుంబం ఇచ్చింది. నువ్వేమిచ్చావో చెప్పు, నీ కుటుంబం ఏమిచ్చిందో చెప్పు. నీ మాదిరిగా నువ్వు ఆయన దళితులకి సెటకోపం అని మాట్లాడాడు. అరే వావులేటిపాడులో 4 ఎకరాల 20 సెంట్లు నీ ఫెన్సింగ్ పగలగొట్టించి, నీ అత్తగారు నీ కట్నంగా ఇచ్చిన 6.5 ఎకరాలు కలిపేస్తే పగలగొట్టి 7 మంది దళితులకి హ్యాండ్ ఓవర్ చేశా. 7 మంది 30 కోట్లు, ఈరోజు ఎకరా 6-7 కోట్లు. సిగ్గులే గాపేసిండే. ఎవరు 20 సెంట్లు వావులేటిపాడు కార్పొరేషన్ లిమిట్స్ లో ఈరోజు 6-7 కోట్ల ఎకరా. 7 మంది ఎట్లుండరు పోయి చూడు, ఎట్లుందో చూడు. దానికి తూర్పున 10 ప్లాట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్, 10 ప్లాట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ కలిపేసుకున్నావు. అర్ధరాత్రి నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత, 14 ఎమ్మెల్యే అయిన తర్వాత జేసీబీ పెట్టి కలిపేసుకున్నావు. వాళ్ళు కుర్రమ్మర్రు అంటే నా దగ్గరికి వచ్చారు. నేను కలెక్టర్తో మాట్లాడితే అది సివిల్ అయ్యా, అది పట్టా ఇది పట్టా, ఇదంటే హరిజనులది అసైన్ ల్యాండ్ కాబట్టి నేను పగలగొట్టించి, ఫెన్సింగ్ పగలగొట్టించి డిఎస్పీలు పోయి హ్యాండ్ ఓవర్ చేశారు. నీకు సిగ్గుందా అంట? నీకు సిగ్గుందా? ఒక ఎమ్మెల్యే ఎంక్రోచ్ చేసిన దళితుల భూమి ఆక్రమిస్తే పగలగొట్టి పోలీసు పోయి ఆర్డీఓ నిలబడి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వచ్చాడు. ఈరోజు దాదాపు 30 కోట్ల ప్రాపర్టీ ఆడుంది. కాదని చెప్పి వాళ్ళు రికార్డ్ చేసి వినిపిస్తా. ఇప్పుడు నీకు కావాలంటే రికార్డ్ చేసి వినిపిస్తా వాళ్ళు ఏం మాట్లాడారో. అక్కడ 10 మంది డిటిపిసి లేఅవుట్, అది పట్టాయ్యా, ఇది సివిల్ కిందకు వస్తుందంటే కోర్టులో సివిల్ కేసు వేశారు. మొన్న 2 months బ్యాక్ ఆర్డీఓ గారు వాయిదాకు పోవాల్సి ఉంటే 2వ వాయిదా పోవటంలో ఆమె ఎందుకు పోవటం లేదంటే ఆర్డీఓ ఆఫీస్ లో ఫైల్ లేపేసేసారు. ఆర్డీఓ ఆఫీస్ లో, అంతకుముందు కోర్టులో ఫైల్ లేసిపోయింది, ఇప్పుడు ఆర్డీఓ ఆఫీస్ లో ఫైల్ లేసిపోయింది. ఎందుకంటే నీ అత్తగారు ఇచ్చిన ఆస్తికి పక్కనుండే అన్ని ఈ దక్షిణం దళితులి, తూర్పున వాళ్ళ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్. ఈ సిగ్గులేని బతుకు. నువ్వు నన్ను గురించి, నేను దేవుడి పొలాలు అమ్ముతానా? నేను అమ్ముతానా? మా కుటుంబం ఇచ్చిన 14.5 ఎకరా ఈరోజు వాల్యూ కట్టు 2 హై స్కూల్స్, 2 కాలనీలు, ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. అది మా కుటుంబం, అది మా కుటుంబం. మొత్తం 5.5 ఎకరా తప్ప 9.5 ఎకరా కార్పొరేషన్ లిమిట్స్. ఎంత ఆస్తితో లెక్కేసుకో. ప్లస్ 5 ఎకరాలు, 5.5 ఎకరా, 3-4 కోట్ల ఎకరా ఉంది రావూరు వారి కండ్రిగా. అది మేము నీ మాదిరిగా ఊళ్ళోళ్ళ ఆస్తులు కాజేసే బుద్ధి మాది కాదు. దళితుల్ని, పేదోళ్ళని, అక్కడ గిరిజనులు 7 మంది గిరిజనులు 6 ఎకరాల 20 సెంట్లు 35 లక్షల లెక్కని నీ మనుషులు అమ్ముకున్నారు. నీ సర్వేపల్లి విలేజ్ లో నీ హస్తం లేకుండా జరగద్దా? ఆఖరణ ఆర్డీఓ కౌంటర్ ఫైల్ చేయలే. ఆర్డీఓను మేనేజ్ చేసావు మంత్రిగా, కౌంటర్ ఫైల్ చేయలే. నెల్లూరు ఆర్డీఓ, ఆ రోజున్న ఆర్డీఓ. ఇటువంటి దుర్మార్గాలు ఎవరు చేస్తారంటే సర్వేపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు చేస్తాడు. సిగ్గు శరమ ఉండాలి. ఏం మాట్లాడతావు? అంత కొవ్వేంటి? ఫ్యాట్ టెస్ట్ చేయించుకో. ఒకసారి ఫ్యాట్ పోయించుకున్నావు, బేరియాట్రిక్ ఆపరేషన్ చేయించి మళ్ళీ కట్టలు ఎక్కువైపోయినట్టుండే, కొవ్వు ఎక్కువైపోయినట్టుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఏం మాట్లాడుతుండవు? నువ్వు కండిషన్ బెయిల్లో ఉండవు. సిగ్గు శరమ ఉందా? ఏమో పెద్ద చంద్రమోహన్ రెడ్డి ఏంది నువ్వు ఏం నేర్పిస్తావు? ఎక్కడ చింతామణిలో ఎట్ట దాంకోవాలా,
ఇప్పుడు ఫేక్ డాక్యుమెంట్స్ కేసులో సుప్రీంకోర్టుకు పోయిన దాకా మనుషులకి ఎవరికి కనపడకుండా ఎట్టుండాలా, ఈ రుస్తుం అయిన దాంట్లో మళ్ళీ 2 నెలలు ఎట్ట బయట ఉండాలా, 2 నెలలు జైల్లో ఎట్టుండాలా, ఇవి నేర్పిస్తావా? లేదంటే 1,10,000 ఎకరాలకి 40 టీఎంసీలు ఎట్టగా చేయాలా? మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా 1,10,000 acres కి 40 టీఎంసీ ఎట్ట కాజేయాలా? ఫస్ట్ క్రాప్ 3 లక్షల ఎకరాలు ఎట్ట బీడు పెట్టించాలా? సిగ్గు శర్మ నువ్వు నేర్పిస్తావా నాకు? ఇరిగేషన్ గురించి పాఠాలు చెప్తా అంట ఆయన. సిగ్గుందా అంటా నీకు? 150 కోట్లు సర్వేపల్లి నియోజకవర్గంలో నువ్వు తీసుకురా నీ మనుషుల్ని. ఆ నిరంజన్ రెడ్డి దగ్గర నుంచి పేర్లు చెప్పండి, కాంట్రాక్టుల పేర్లు. దేవా ఇన్ఫ్రా, కిరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, శ్రీధర్ ఇంజనీరింగ్ కంపెనీ షట్టర్స్ మార్చినట్టు 9 కోట్లు బిల్ చేసుకున్నారా? సిగ్గుంటే వచ్చి చూపించు. నీకు ఒక మాట చెప్తుండా అంటే సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో షట్టర్స్ మార్చినట్టు శ్రీధర్ ఇంజనీరింగ్ కంపెనీ 9 కోట్లు. నేను ఛాలెంజ్ చేస్తుండా, నువ్వు నీ శ్రీధర్ రెడ్డి రా, ఆ ఊర్లో రైతులను వమ్మంటాం, నేను కూడా రాను. ఆ పనులు మీరు చేశారని చెప్పించండి, ఆ పనులు చేశారని చెప్పించు. 150 కోట్లు తినేసి దొంగ బిల్లులు చేసుకున్న బతుకునిది. ఇరిగేషన్ గురించి నాకు నేర్పిస్తావా? క్రైసిస్ వస్తే, నీళ్లు షార్టేజ్ వస్తే, ఆ కీర్తిశేషులు జక్కా వెంకన్న స్వర్గంలో ఉంటాడు, ఆయన రామిరెడ్డి, ఆయన కూడా చనిపోయాడు, సిఈ రామిరెడ్డి. అరే 6 దళ్ళు ఎట్ట పండించాలో ఒక్కొక్క కాలం మీద ఒక జిల్లా ఆఫీసర్ నేసాం. ఉత్త ఇరిగేషన్ కాదు, జిల్లా ఆఫీసర్ నేసాం. ఒకదానికి పీడి డిఆర్డిఏ, ఒకదానికి పిఓఐటిడిఏ వేసి ఇరిగేషన్ ఆఫీసర్లు చాలకపోతే 6 దళ్ళు పెట్టి పండిస్తే ఒక్క టీఎంసీ 16,000 ఎకరాలు పండించాం. ఒక టీఎంసీ, అదొక చరిత్ర. నువ్వు మాట్లాడతావా? నీ నోరేంటి? ఆ కొవ్వేంటంట? ఏమనుకుంటున్నావు నువ్వు? బలిసిపోయిందా? ఒళ్ళు బలిసిందా? కంట్రోల్లో పెట్టుకో, నోరు కంట్రోల్లో పెట్టుకో, జాగ్రత్తగా ఉండు. అంతా ఒక ముఠాన్ని వేసుకొని 5 ఏళ్ళు దోపిడీ చేసి మళ్ళీ మమ్మల్ని గురించి మాట్లాడతావా? ఈరోజు మా రైతులు 160 పనులు 3 లక్షల వాల్యూ నుంచి 10 లక్షల వరకు టెండర్స్ పిలిపించాం. వాళ్ళు చేసి పక్కనుండే కాలువ శాంక్షన్ కాకపోతే వాటిని కూడా అమిషన్ పెట్టి చేసేశారు. అది తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, రైతు నాయకులు. నీ మాదిరిగా మొత్తం ప్యాకేజీలు పెట్టి చీఫ్ ఇంజనీర్ రిజెక్ట్ చేసిన ఒక్కొక్క ప్యాకేజ్ 30 పనులు, 40 పనులు, 3 కోట్లు, 4 కోట్లు పెట్టి ఆఫీసులో బిల్లులు చేసుకొని బతికేది కాదు. అటువంటి బతుకు మేము బతకలా. ఊళ్ళోళ్ళ సొత్తు కోసం మేము బతకలా. గుర్తుపెట్టుకో. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు కేసు పెట్టా. ఇప్పుడు 2014 లిక్కర్ కేసు 12 ఏళ్ళు స్టార్ట్ కాలే. 12 ఏళ్ళు. ఎంతమంది ముద్దాయిలు? గోవా, పాండిచేరి, తమిళనాడు, కర్ణాటక, వాళ్ళంతా నీ తోటి ముద్దాయిలు. ఒక ఆయన చచ్చిపోయాడు అప్పు, నీ దెబ్బ, నీ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రిలో చచ్చిపోయాడు. ఎప్పుడు అటెండ్ అవుతారు? ఎప్పుడు ఆ కేసు తేలుతుంది? ఒరే, నేను పెట్టిన కేసు నువ్వు జీవో తెస్తావు. నువ్వు 1000 కోట్ల ఆస్తులని, నా కుటుంబాన్ని నువ్వు బదనాం చేస్తే, నేను నా సతీమణి, నా కుమారుడి పేరుతో సింగపూర్, హాంకాంగ్, మలేషియా, బ్యాంకాక్ లో ఉన్నాయని అంటే, అది డాక్యుమెంట్స్ నువ్వు రిలీజ్ చేస్తే నేను కేసు పెట్టా. పారిపోయి సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకున్నావు. ఆ కేసు నువ్వు జీవో ఇచ్చి జగన్మోహన్ రెడ్డి చేత, నేను బాధితుడిని, నా కుటుంబం అవమానపడింది, నేను కేసు పెడితే గవర్నమెంట్ జీవో ఎట్ట తీసేస్తుంది? గవర్నమెంట్ పెట్టిన కేసు అయితే గవర్నమెంట్ జీవో ఇచ్చుకోమని, కేసు విత్డ్రా చేయమను. నేను పెట్టిన కేసు గవర్నమెంట్ ఎట్ట ఆపద్ది? ఏం సంబంధం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి? అది కూడా తేల్చుకుంటాం. ఏది వదిలిపెట్టే ప్రసక్తిలే. ఎన్ని కేసులు నువ్వు చేసి ఉండేది? ఓ పక్కన 10 మంది డిటిపిసి లేఅవుట్ రిటైర్డ్ ఎంప్లాయీస్, ఓ పక్కన నేను పెట్టిన కేసు. ఇవన్నీ డిపార్ట్మెంట్ పెట్టిన కేసులు. ఈరోజు ఇరిగేషన్ లో కేసులు పెడితే
నువ్వు నీ 5 మంది బ్యాచ్ జైలుకు పోక తప్పదు గుర్తుపెట్టుకో. అయిపోయిందని అనుకోబాకు. 14 నకిలీ మద్యం 2014 నీ మీద సర్వేపల్లి వైసీపీ జిల్లా అధ్యక్షుడి మీద 4 కేసులు. ఆయన నీ తోటి ఫ్రెండ్ కావులు ఆయన మీద 6 కేసులు. ఒక్కొక్క కేసులో 10 మంది ముద్దాయిలు. ఉంది చెప్పేస్తా. టోటల్ గా అల్లూరు శంకర్ రెడ్డి 48 సెంట్లు కాకటూరు శివాలయానికి ఇచ్చాడు. దొబ్బగుంట రమణయ్య పేరుతో ఇచ్చాడు. ఆయన చనిపోయినాడు రమణయ్య కూడా. ఇప్పుడు 11 మంది సభ్యులు తయారైనారు. ఫైనల్ గా ఏంటంటే ఫస్ట్ 2005లో 8 సెంట్లు హైవేలోకి పోయింది. ఎందుకంటే హైవేకి తూర్పున శివాలయం ఉంటుంది, శివాలయానికి పడమట హైవే ఉంటుంది. 8 సెంట్లు 2005లో పోయింది. ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదు. ఇప్పటికీ టెంపుల్ కి ఆ హైవేకి మధ్య 8 సెంట్లు ఇంకా ఉంది. అదే కాకుండా టెంపుల్లో దేవాలయంలో 15 సెంట్లు ఉంది. సిమెంట్ రోడ్డు 15 సెంట్లు ఇచ్చారు. అట్లే జైన్ టెంపుల్ కి 2 సెంట్లు పోయింది. మొత్తం 48 సెంట్లు. ఆ 15 సెంట్లు కూడా పాత రోడ్డు. దేవాలయానికి దక్షిణానున్న మట్టి రోడ్డుని వాళ్ళు సిమెంట్ రోడ్డు వేసి 3 సెంట్లు తిరిగిచ్చి 15 సెంట్లు రోడ్డు దేవాలయానికి ఉపయోగపడుతుంది. దేవాలయానికి మంచి కళ వచ్చింది. ప్లస్ 3 సెంట్లు తిరిగిచ్చి 40 లక్షలు డబ్బు ఇస్తున్నారు. ఈ కమిటీ ఈ ప్రాపర్టీ ఏది రిజిస్టర్ అయింది కదా అంతా పట్టాలండి. ఆయన అంతా ఉమ్మడిగా ఉంది. 11 మంది సభ్యులు చూసుకుంటారు. శంకరెడ్డి గారు ఇచ్చిన స్థలం. దీంట్లో ఎవ్వరు ఒక్క సెంటు. ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలలు వేసుకొని వాళ్ళు శివుడికి సెటకోపం పెడతారా? మేము ఇంత బతికి మేము ఇంటి వెనకాల చావాలనా? ఏం కర్మ. ఆ ఫ్యాట్ కి ఏదైనా కొత్త మందులు వచ్చినాయంటే ఇప్పుడు ఒక ఇంజక్షన్ వచ్చిందంట. ఏజీ డాక్టర్ నాగేశ్వరరావు చెప్తున్నాడు. ఆ ఇంజక్షన్ వారానికి ఒకటి చేసుకుంటే మొత్తం అన్ని తగ్గిపోతాయంట. అదేదో ట్రై చేయి. అంతకుముందు కండలు కోయించుకున్నావు, మళ్ళీ వచ్చేసినాయి. ఇప్పుడు అదేదో మా మీద చూపిస్తున్నావు. ఏం కర్మయ్యా, ఏం బతుకయ్యా ఆయన. ఇప్పుడు రాష్ట్రంలో అపోజిషన్ పార్టీలు ఉన్నాయి, తెలంగాణలో కూడా ఉంది. సంస్కారవంతంగా విమర్శించు. మమ్మల్ని, మా ప్రభుత్వాన్ని లాజికల్ గా సబ్జెక్ట్ మీద మాట్లాడు. అద్దం పద్దం లేకుండా 48 సెంట్లు శివుడిని అమ్మేస్తాడు, ₹1 కోటి లంచం తీసుకుంటాడు. కర్మ. ఒక సినిమా హాల్ అమ్మేసుకున్నాం, నర్కూర్ సెంట్లో ఒక రైస్ మిల్ అమ్మేసుకున్నాం, కొత్త హాల్ ఎదురుగా ఉండే శ్రీనివాస్ మాల్ అమ్మేసుకున్నాం, కర్ణాటకలో ఉండే పవర్ ప్రాజెక్టులు అమ్మేసుకున్నాం. ఇప్పుడు శివుడి దగ్గర వచ్చి ₹1 కోటి తీసుకోవాలనా? సిగ్గుందా? ఈరోజు మేము ఇచ్చిన భూములు 60 కోట్లు అయ్యా. 60 కోట్లు. రా, నువ్వు వచ్చి పోయి చూసుకొని రా. 2 హై స్కూల్స్, ఒక ప్రైమరీ హెల్త్ సెంటరు, ఆర్వీ కండర్లో గిరిజనులు ఉండే 5.5 ఎకరా, పెద్ద చెరుకూరులో ఉండే మిక్స్డ్ ఖాళీ 5 ఎకరాలు చూసుకొని రా. ఎంత వాల్యూ చేస్తుందో చూసుకొని రా.